గౌతమ్ తిన్ననూరుకి సెన్సిబుల్ డైరెక్టర్ అనే పేరుంది. గతంలో ఆయన తెరకెక్కించిన మళ్ళీ రావా, జెర్సీ సినిమాలు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నాయి. ఇప్పుడు టాలీవుడ్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ దూసుకెళ్తుంది. మంచి సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుని విజయాలు సాధిస్తూ ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ సినిమా కావడంతో కింగ్డమ్ పై కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. ఓపెనింగ్స్ కూడా ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. మరోవైపు విజయ్ దేవరకొండ గత సినిమాలు ఖుషి, ఫ్యామిలీ స్టార్లు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకోలేకపోయిన విషయాలు తెలిసిందే. దీంతో విజయ్ దేవరకొండ మంచి హిట్ కోసం గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన కింగ్డమ్ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే సెన్సిబుల్ డైరెక్టర్, మంచి బ్యానర్ దొరికినా కూడా విజయ్ దేవరకొండకు మరోసారి నిరాశ ఎదురైందని చెప్పాలి. ఎందుకంటే కింగ్డమ్ సినిమా కూడా సోసో సినిమాగానే మిగిలిపోనుంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సిద్ధం చేసుకున్న కథలో ఏమాత్రం కొత్తదనం లేదు. పైగా గత ఏడాది చివరిలో విడుదలైన ఎన్టీఆర్ సినిమా దేవరా కథకు ఈ సినిమాకు దగ్గర పోలిక ఉండటం మరో విశేషం. కింగ్డమ్ సినిమా చూసిన ప్రేక్షకులకు ఖచ్చితంగా దేవరా సినిమా గుర్తుకు రావడం ఖాయమనే చెప్పొచ్చు. దేవరా సినిమాలో ఒక కొండపై నివసించే వాళ్ళంతా కూడా ఆ ప్రాంతంలో ఉండే పెద్దల కోసం ఓడల నుంచి స్మగ్లింగ్ చేస్తూ వాళ్ళు సర్వైవ్ అవుతూ ఉంటారు. కింగ్డమ్ సినిమాలో కూడా అచ్చం ఒక దీవులో ఉండే వాళ్ళంతా కూడా శ్రీలంకలో ఉండే మాఫియా గ్యాంగ్ కోసం స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఈ దీవులో ఉండే వాళ్ళను అటు శ్రీలంక ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ ఓన్ చేసుకోదు. వీళ్ళంతా ఒకప్పుడు శ్రీకాకుళం నుంచి శ్రీలంకకు వెళ్లి అక్కడ ఒక దీవిలో జీవనం గడుపుతుంటారు. దీనికి విజయ్ దేవరకొండ, సత్యదేవుల అన్నదమ్ముల అనుబంధం కథను జోడించి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కించారు. అయినా కూడా ఇది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పొచ్చు. తమ తమ పాత్రల పరంగా హీరో విజయ్ దేవరకొండ, సత్యదేవులు పూర్తి న్యాయం చేసినా కూడా కథలో బలం లేకపోవడంతో ఇవి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ సినిమాలో కాస్య కూర్చో ప్రేక్షకులకు వావ్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే కానిస్టేబుల్గా ఉన్న విజయ్ దేవరకొండ ఒక ఉన్నతాధికారిపై చేయి చేసుకుంటాడు. ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలంటూ విచారణాధికారి అడిగిన సమయంలో విజయ్ దేవరకొండ చెప్పే డైలాగులే అని చెప్పొచ్చు. కానిస్టేబుల్గా ఉన్న విజయ్ దేవరకొండ అన్నను వెతుక్కుంటూ శ్రీలంక ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అక్కడ ఏం జరిగిందన్నదే కింగ్డమ్ మూవీ. ఈ మూవీలో మురుగన్ పాత్రలో కనిపించిన వెంకటేష్ తన నటనతోటి ఆకట్టుకుంటాడు. అసలు కింగ్డమ్ మూవీలో భాగ్యశ్రీ బోర్సేకు రోల్ ఎందుకు పెట్టారో కూడా ఎవరికి అర్థం కాదు. ఆమె స్క్రీన్ టైం చాలా అంటే చాలా తక్కువ. కింగ్డమ్ సినిమాతో అయినా హిట్ సాధించి స్టార్ హీరోల పక్కన నిలబడాలనే విజయ్ దేవరకొండ కోరిక నెరవేరలేదనే చెప్పవచ్చు. ఇది కూడా ఆయన కెరీర్ లో ఒక రొటీన్ సినిమాగానే మిగిలిపోతుంది. అత్యంత సాదా సీదాగా సాగే ఈ సినిమా కథనాన్ని కాస్తో కూర్చో అక్కడక్కడ ఎలివేట్ చేసింది అంటే అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పాలి. రొటీన్ స్టోరీ అయినా సరే ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఆసక్తికరంగా కథ చెప్పారా అంటే అది కూడా లేదు. కింగ్డమ్ సినిమాతోటి విజయ్ దేవరకొండ ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.